ములుగు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం కారణంగా ఏటూరు నాగారం ఏజెన్సీలో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కొనుగోలు చేయకపోతే పంటకు సరైన గిట్టుబాటు ధర రాక నీళ్ల పాలవుతుందని వాపోయారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని కోరారు. నేను రైతును 9 ఎకరాల పొలం కోసి తెచ్చేసిన వారం అవుతుంది. మొన్న వర్షానికి మొత్తం నీళ్ళల్లో మొత్తం తడిసిపోయినాయి. 2 రోజులు మనుషులను పెట్టి మేము ఇంటి మొత్తం తిరిగేసి మళ్ళీ కొద్దిగా అటు ఇటు ఆరబెట్టినాం. మళ్ళీ ఇవాళ చినుకులు వస్తాయి. వారం రోజుల నుంచి ఎవరు వచ్చిన దిక్కు లేదు, ఎవరు అడిగిన దిక్కు లేదు. ఎవరు తొందరపడి ఏదైనా కొని మాకేదైనా సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నది. ఇంకా ఏదన్నా గవర్నమెంట్ ఆదుకొని మాకు తొందరగా కొనుగోలు చేయాలని మేము గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం. అంతే. కోసిన మొన్న వర్షానికి నాన్నే మళ్ళీ ఆరబెట్టే మోపడికి మళ్ళీ వర్షం వస్తుంది. అవి ఐక్యపోలు కొనేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు సెంటర్ వాళ్ళు కూడా ఎవరి దగ్గర అందుబాటులో లేరు. మేము కోసిన పంట మా చేతికి వస్తుందో రాదో మాకు భయం అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. సెంటర్ వాళ్ళు తొందరపడి మా పంటను తీసుకునేటట్టు చేయండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి.